ప్రభు పేరట అందరికీ ప్రైజ్ లార్డ్. పేతురు ప్రభువారిని ఏమడిగాడంటే, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేస్తే ఎన్నిసార్లు క్షమించాలి? 7 సార్లేనా అని అడిగాడు. యేసు ప్రభు వారు ఏం చెప్పారు? 7 సార్లు కాదు, 70 ఏళ్ళ 70 సంవత్సరాలు క్షమించాలని చెప్పారు. అంటే మనిషి జీవితం అంతా కూడా క్షమిస్తూనే ఉండాలని చెప్పారు. శత్రుత్వం ఉండటం వల్ల ఉపయోగం ఏమీ లేదు. దేవునికి శత్రుత్వమైన సాతానుడు ఏమయ్యాడు? పైనుండి త్రోయబడ్డాడు కిందకి. అలాగే కయ్యూను ఏమయ్యాడు? శత్రుత్వం వల్ల తమ్మునితో దేశదెమ్మరైపోయాడు. శత్రుత్వం వల్ల అన్నీ చెడ్డ కార్యాలే జరుగుతాయి, కానీ ఏది కూడా మంచి జరగదు. హృదయంలో శత్రుత్వం అనేది ఉండకూడదు. ప్రేమ కలిగిన మనస్తత్వం కలిగి జీవిస్తే మనిషికి ఆరోగ్యం, అందరిలో కూడా సంతోషంగా ఉండగలుగుతాడు. లేకపోతే తను సంతోషంగా ఉండలేడు, ఎదుటివారిని సంతోషంగా ఉండలేడు. అలాంటి శత్రుత్వం అనేది మన హృదయాల్లో ఉండకూడదు. ప్రేమ కలిగిన మనస్తత్వం కలిగి జీవించాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కృప మీ అందరికి తోడుగా ఉండును గాక. ఆమేన్.